మీరు అక్కడ డిప్లొమా చేశారు రైటింగ్కి సంబంధించి, సో అవి ఇప్పుడు ఇక్కడ కథా వస్తుకు ఉపయోగపడేవేనా? 100% అండి. అవునా? నేను అంటే రైటింగ్ అనేది భాషకు సంబంధించింది కాదు అని నేను తెలుసుకున్నది ఫస్ట్లో. అంటే సినిమాలు ఎలా రాయాలి అంటే మెయిన్ అక్కడ చెప్పే రైటింగ్లో మనకు కావాల్సింది ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఈ మనిషికి ఏం కావాలి, ఈ మనిషికి ఏం కావాలి, వాళ్ళిద్దరికీ ఆ విరోధం ఉన్నప్పుడే కాన్ఫ్లిక్ట్ బాగా పండుతుంది. అది ఏ భాషలో అయినా బేసిక్ ఎలిమెంట్స్ విల్ బీ ద సేమ్. లాంగ్వేజ్ అనేది నాకు తెలిసి సినిమాలో ద లీస్ట్ ఇంపార్టెంట్, రైటింగ్లో ఎస్పెషల్లీ. కొంతమంది నన్ను అప్పుడప్పుడు మీ తెలుగు చాలా బాగుంటుంది అంటుంటారు సినిమా రాసినప్పుడు. నాకు అది కాంప్లిమెంట్లో అనిపించిన తెలుగు మీదకి వాళ్ళ దృష్టి వెళ్తుంది అంటే వేరేవన్నీ కొద్దిగా అంటే ఎక్కడో లాంగ్వేజ్ కనిపిస్తుంది, అది కనిపించకుండా రాయగలిగితే బాగుంటుందన్న ఫీలింగ్. కానీ కెమెరా వెనక కొంతమంది డైరెక్టర్స్ని నేను మీతో పనిచేసిన వాళ్ళకి సంబంధించి ఫోన్ చేసి అడిగినప్పుడు ఎంతో యాక్టివ్గా ఉంటారు. ఆయన వేసే పంచు కొంచెంసేపు తర్వాత అర్థం అవుద్ది, అంత అలా ఉంటారు ఆయన. అంటే రైటింగ్ స్కిల్స్కి సంబంధించి ఎందుకు దాన్ని పక్కన పెట్టేయాల్సి వచ్చింది మీరు? రైటింగ్కి సంబంధించి అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా? లేదండి, అంటే నాకు ఊహలు గుసగుసలాడే నేను రాయడానికి దగ్గర 3.5 years పట్టింది. అంటే ఫస్ట్ డ్రాఫ్ట్ 1 yearలో అయిపోయినా ప్రొడ్యూసర్కి పిచ్ చేస్తూ ఒక్కొక్క లైన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాము. సో దానికి 3 years పట్టింది. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయికి 1.5 year పట్టింది. అండ్ జో అచ్యుతానంద ఐడియా రావడానికే ఒక 6-7 months పట్టింది. సో నాకు రైటింగ్ అనేది వెరీ స్లో ప్రాసెస్ అని నాకు వెంటనే, అంటే ఒక మనిషి ఒకలాగే రాయగలడండి. అంటే కానీ మన పాత సినిమాలో మన సినిమా ఉండకూడదంటే మనం అప్పటిదాకా వచ్చిన అనుభవాలు కొత్తగా ఏమొచ్చాయి, ఇవన్నీ కొత్తగా మొదలు పెట్టాలి. సో నేను ఊహలు గుసగుసలాడే రాసిన తర్వాత నేను మళ్ళీ ఇంకో సినిమా రాయలేనేమో అనుకున్నా. అంటే ఏంటి క్రియేటివిటీ, ఇంతేనా క్రియేటివిటీ అనిపించింది. జో అచ్యుతానంద రాసిన తర్వాత కూడా అదే ఫీలింగ్, మళ్ళీ రాయలేనేమో అని. కానీ ఇప్పుడిప్పుడే మెల్లిగా లైక్ రైటర్స్ బ్లాక్ అనేది చాలా బద్ధకానికే మనం పెట్టుకున్న మరో పేరని. బేసికల్లీ అది అంత రియల్గా దానికి వాల్యూ ఇవ్వక్కర్లే. జస్ట్ మనం కూర్చుని డెస్క్ దగ్గర రాస్తూ పోతే ముందు మనకి నచ్చినట్టు రాకపోయినా దాన్ని మనం తర్వాత మన ఆలోచనతో నచ్చినట్టు చేసుకోవచ్చు అని ఇప్పుడు అనిపించింది. బట్ స్టిల్ రైటింగ్ ఈజ్ అ వెరీ స్లో ప్రాసెస్ అండి. నాకు సంవత్సరానికి ఒక సినిమా తీసేయాలని, సంవత్సరానికి 2 సినిమాలు తీసేయాలని లేదు. నేను స్లోగానే చేస్తాను ఏం చేస్తాను. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ ద ఫిల్మ్స్ ఐ రోట్ సో ఫార్. కానీ చింతకాయల రవికి మీరు గోస్ట్ రైటర్గా ఉన్నారు. ఓకే ఓకే ఓకే, ఇది బయట ప్రపంచానికి తెలియదు కదా. నిజంగా చెప్పాలంటే నా సహకారం చాలా తక్కువ అండి, ఆనెస్ట్గా. కాకపోతే గోస్ట్ రైటింగ్ అన్న తర్వాత చెప్పుకోకూడదు, అది గోస్ట్గానే ఉండాలి. ఇప్పుడు ఈ ఆఫర్ రాగానే మీరు అక్కడ మానేయాల్సి వచ్చిందా లేకపోతే? ఏదండి ఈ ఆఫర్? అష్టాచమ్మ కూడా సేమ్ 2008 కదా? 2008 నేను మానలేదు అది. యాక్చువల్లీ నేను అష్టాచమ్మ టైంలో రామ్మోహన్ గారు సురేష్ బాబు గారికి నన్ను పరిచయం చేస్తే ఆయన ఒకసారి నువ్వు రైటర్ కదా ఒకసారి చూడన్నారు స్క్రిప్ట్. అక్కడ నాకు కోన వెంకట్ గారి పరిచయం. నేను రాసినవి ఆయనకు కొంచెం నచ్చడం జరిగింది. కాకపోతే ఫైనల్ వర్షన్కి ఏమైందంటే నేను రాసిన స్క్రిప్ట్ ఆఫీస్లో ఎక్కడో పెట్టి దుబాయ్ సాంగ్ షూట్ చేసుకోవడానికి వెళ్ళారు. ఆ స్క్రిప్ట్ నేను ఆఫీస్లో ఎక్కడో పెట్టేసి నేను యూఎస్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతే కోన వెంకట్ గారు ఫోన్ చేశారు, ఎక్కడున్న స్క్రిప్ట్ అంటే ఆఫీస్లో ఉందంటే ఆ స్క్రిప్ట్ ఎవరికి కనిపించలేదు. సో గుర్తున్నవేవో కొంచెం వచ్చే కానీ సినిమాలో నా కాంట్రిబ్యూషన్ ఆ సినిమాకి ఉందని చెప్పుకుంటే అది నేను అన్ఫేర్గా చెప్పుకున్నట్టు. యాక్టింగ్ నేర్చుకున్నారు అక్కడ దీంతో పాటు, రైటింగ్తో పాటు? ఓకే ఓకే. అది ఒక డిప్లొమా ఎంఎఫ్ఏ మొదలు పెట్టాను, 2 years కోర్సు. కాకపోతే నేనుండే టైంలో 9 months ఫినిష్ చేశాను. పూర్తిగా ఫినిష్ చేయకుండా వెనక్కి వచ్చేసాను. బేసికలీ మీరు రైటింగు, డైరెక్షను, యాక్టింగ్ ఈ మూడిటిలో కరెక్ట్ జడ్జిమెంట్ తీసుకోలేకపోవటం వల్ల, లేకపోతే అవసరాలు శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ రోజున ఒక స్టార్డమ్ని క్రియేట్ చేసుకోవాల్సిన వ్యక్తి అంతటా అది ఎక్కడ లోపించి, అంటే మూడిటి మీద బ్యాలెన్స్ చేసుకోవటం వల్ల జరిగింది అనుకోవచ్చు ఈ లోపం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ వేర్ ఐ యామ్. డెఫినెట్గా అది ఓకే. అంటే అది వేరే వాళ్ళకి కనిపించవచ్చు, బట్ ఐఎమ్ ఇన్ ఏ ప్లేస్ వేర్ నేను ఏ రోల్ అన్నా నాకు వస్తుంది. బేసికలీ ఐ కెన్ డూ ఫ్రమ్ మెయిన్ ఇప్పుడు 101 జిల్లాల అందగాడు నుంచి చేసిన టైం నుంచి చిన్న చిన్న రోల్స్ వరకు లైక్ పీపుల్ ఆర్ థింకింగ్ ఆఫ్ మీ యాజ్ అన్ యాక్టర్. నాకేంటంటే ఒక ఇమేజ్లో అష్టచెమ్మ తర్వాత చాలా కథలు వచ్చాయి. ఎలా ఉంటుందంటే కదండి, అష్టచెమ్మలాగే ఉంటుందంటే మేబీ ఇంకో 2 సినిమాలు చూస్తారు, తర్వాత 3 చూస్తారు. బట్ ఆ తర్వాత ఏంటి పరిస్థితి అంటే బోర్ అష్టచెమ్మలాగే ఉంటారు ప్రతి సినిమాలో అంటారు. అది ప్రతి సినిమాకి అదే జరుగుతూ ఉంటుంది. సో నాకు ఈ సినిమా తర్వాత కూడా నాకు చాలా రావచ్చు రోల్స్, కానీ నేను చేయదలుచుకోలేదు. నాకు
ఐ వాంట్ టు వర్క్ నాట్ దట్ మచ్. అండ్ నాకు నిజంగా స్టార్డమ్ అంత కంఫర్టబుల్ కూడా కాదు. నాకు ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. నాకు ఫస్ట్ 3 రోజుల నుంచి ఊరంతా పోస్టర్లు పెడుతుంటే ఏంటి ఇప్పుడు జీవితం అంతా మారిపోతే ఇప్పుడు ఎట్లా దీన్ని హ్యాండిల్ చేయడం అన్నది కూడా నాకు అది కూడా ఒక బెంగగానే ఉంది నిజం చెప్పాలంటే. అదే ఇది అర్థం కాదు నాకు. ఈ యాంగిల్ ఏంటనేది అర్థం కావట్లేదు. ఎవరైనా సక్సెస్ని కోరుకుంటారు కదా. నా సక్సెస్ నాకు పేరు రావడం కాదండి. నా సక్సెస్ యాక్చువల్లీ ఇందాక సినిమా చూసిన తర్వాత జనాలు హ్యాపీ ఫీల్ అయితే నేను సక్సెస్ఫుల్ అయినట్టు. ఓకే. అంటే నాకు పేరు వస్తే బాగానే ఉంటుంది కానీ మరీ ఎక్కువ పేరు కూడా వద్దు. అంటే ఆ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటంటే మీతో పాటు ట్రావెల్ అయినటువంటి నానికి ఒక మంచి స్టార్డమ్ని క్రియేట్ చేసుకున్నారు. సూపర్. మీ వరకు వచ్చేసరికల్లా డైరెక్షన్ది కావచ్చు, రైటింగ్ది కావచ్చు, 2 నంది అవార్డులు గెలుచుకున్నారు. అవును. అదే ఒకటే ట్రాక్లో ఉన్నట్టయితే వేరే రకంగా ఉండేదేమో కదా అనేది. ఉండేదేమో, అది ఎక్కువ ఎన్ని రోజులు ఉండేది కూడా తెలీదు. ఓకే. నాకు మంచి నటుడిగా పేరు పొందాలనుంది, మంచి రచయితగా దర్శకుడిగా పేరు పొందాలనుంది, కానీ నాకు స్టార్గా పేరు అది యాక్చువల్లీ అంత బాగుండదండి. మనం ఏదో పెద్ద స్టార్డమ్ అనుకుంటాం కానీ ఇలా దిగ్గానే ఒక 20 మంది మీద పడిపోతే అది మనం చూసేవాళ్ళకి బాగుంటుంది. మరి భలే పడుతున్నారు వాళ్ళ మీదని, వాళ్ళకి 20 మంది ఎందుకు మీద పడుతున్నారు అర్థం కాదు. మీ ఆలోచనలు డిఫరెంట్గా ఉన్నాయి. కాదు, నిజం, అది నిజం. ఎందుకంటే కాస్త కూస్త నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి నాకు కూడా తెలుసు అది ఇదేంటి పెద్ద బాగాలేదు అనిపిస్తూ ఉంటుంది. కానీ అష్టాచమ్మ రిజల్ట్ చూసిన తర్వాత మీరు బ్యాక్ వెళ్ళింది అమెరికాకి? లేదు, నేను ఇంకా రిజల్ట్ చూడలేదు అప్పటికి. చూడలేదు సినిమా. నేను షూటింగ్ అయిపోగానే వెళ్ళిపోయాను యాక్చువల్లీ. షూటింగ్ అయిపోగానే వెళ్ళిపోయాను. సినిమా కూడా నేను అక్కడ ఉండగానే రిలీజ్ అయింది. ఆ తర్వాత దాదాపు 1.5 yearకి నేను ఇండియా వచ్చాను. ఆల్మోస్ట్ 2008లో వస్తే కరెక్ట్గా 2 yearsకి 2010లో ఇండియా వచ్చానండి. ఆరెంజ్ సినిమా కమిట్ అయ్యారు. ఆరెంజ్, సరదాగా కాసేపు. అదే వంశీ గారు, పెద్ద వంశీ గారు సినిమా. ఓకే. ఆరెంజ్ సినిమా విషయానికి వస్తే మీ ఫస్ట్ కమిట్ అయిన తర్వాత కొన్ని సీన్లు ఎడిటింగ్లో తీసేశారని తెలిసింది. తీసుంటారు, నాకు నిజంగా గుర్తులేదు. కానీ డెఫినెట్గా 100% మనం చేసిన ప్రతి సీన్ ఎడిటింగ్లో ఉండాలని నేనే తీసాను చాలా. నేను డైరెక్షన్ చేసినప్పుడు ఇంక్లూడింగ్ నా ఓన్ సీన్స్ అన్న కూడా ఫస్ట్ కథే మోర్ ఇంపార్టెంట్ అండి. అండ్ ఆ టైంలో యాక్చువల్లీ కొన్నిసార్లు ఫస్ట్లో నేను సినిమా తీసినప్పుడు నేను ఇది చాలా ప్రేమతో రాసుకున్నాను, ఈ సీన్ ఉండాలి అనిపించేది. కానీ ఓన్లీ గోల్ ఈజ్ టు మేక్ ద ఆడియన్స్ ఎంగేజ్ విత్ ద ఫిల్మ్. దానికి కొన్నిసార్లు మన జడ్జ్మెంట్ తప్పైనప్పుడు కానీ ఎడిట్లో కొంచెం మారినప్పుడు కానీ పోతుంటాయి, సహజమే. ఇంక్లూడింగ్ నన్ను కూడా కొంతమంది నటులు నా రోల్ కట్ అయిందని అడిగి ఫీల్ అయినట్టు నేను కూడా చూసాను యాక్చువల్లీ. సో బట్ దట్ ఈస్ కామన్. అంటే ఇట్స్ నాట్ అంటే కాదులేండి, అప్పటికే మీకు మంచి పేరు వచ్చింది అప్పుడు ఆ సినిమాకి. దాని తర్వాత రిలీజ్ అయిన సినిమా కాబట్టి దాన్ని అప్పుడు ఏదైనా మీరు ఏమైనా అబ్జెక్ట్ చేశారా? లేదా? ఓకే. నో మ్యాటర్, ఎవరైనా కూడా సినిమా ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఓకే. అది ఎంత స్టార్ అయినా కూడా ఫిల్మ్ హ్యాస్ టు వర్క్. ఓకే. ఇంకా అక్కడేం మాట్లాడాల? ఓకే. అసలు యాక్చువల్లీ నేను స్క్రిప్ట్ కూడా నాకు అంటే నా రోల్ అంతా కూడా ముందు కూడా ఇది నా రోల్ అని ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏం లేవు యాక్చువల్లీ. అంటే ఒక లెంతీ క్యారెక్టర్ అనుకున్నాను బట్ డిసప్పాయింట్ అయితే కాలే. ఫిల్మ్ షుడ్ వర్క్ మోస్ట్లీ. ఎన్ని సీన్లు కట్ అయినట్లా నాకు తెలియదండి. నాకు క్యారెక్టర్ లెంతీ క్యారెక్టర్ అనుకున్నా కానీ స్క్రిప్ట్ చదవడం కానీ అదేం చేయలేదు. కాబట్టి నాకు నిజంగా ఐ డోంట్ నో వాట్ మై క్యారెక్టర్ వాజ్ ఇంటెండెడ్ టు బి. ఒకప్పటి కథలకి ఇప్పటి కథలకి కంపేర్ చేసుకుంటే కథల్లో కూడా చేంజెస్ వస్తూ ఉన్నాయి. యాజ్ ఎ రైటర్గా నేను రైటింగ్ వన్ ఆఫ్ ది మీలో ఒక రచయిత కూడా ఉన్నారు కాబట్టి అందుకు అడిగాను. అది రైటింగ్కి కాలానికి సంబంధం లేదండి. యాక్చువల్లీ రైటింగ్ మార్పు తీసుకొస్తుంది తప్ప మారడం వల్ల రైటింగ్ మారడం. కథలు ఓకేనా మీకు? ఇప్పుడు వస్తున్న టాలీవుడ్ కథల్లో బడ్జెట్ వదిలిపెట్టండి, కమర్షియల్ కథకి 100 కోట్లు పెడుతున్నారు, 200 కోట్లు పెడుతున్నారు. దాన్ని కొంతమంది పాన్ ఇండియా మూవీస్ అంటున్నారు. కానీ కథలో సోల్ తీసుకుంటే సోల్ ఉండట్లా. నేను ప్రస్తుతం తెలుగు సినిమా చాలా ఇంట్రెస్టింగ్ ఫేజ్లో ఉందని నాకు అనిపిస్తుంది. ఓకే. దీని తర్వాత చాలా గొప్ప మంచి జరగబోతుంది ఇండస్ట్రీకి. ఓకే. ఎందుకంటే ప్రపంచంలో ఎటువంటి సినిమాలు తీస్తున్నారన్నది ప్రతి ఇంట్లోనూ చూస్తున్నారు. నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ, అంటే ఎవ్రీబడీస్. అంటే మలయాళం, ఇప్పుడు నాకు చాలా మంది మలయాళంలో ఈ సినిమా బాగుంది, ఇందాక చూసారుగా మన ఇద్దరు మాట్లాడుతుంటే తమిళ్లో ఈ సినిమా బాగుంది అంటున్నారు. అవును. సో సినిమాకి యాక్సెస్ ప్రతి ఒక్కడికి ఉంది. అండ్ నువ్వు వాళ్ళకి యాక్సెస్ ఉన్నా కూడా నువ్వు నేను తీసినట్టే తీస్తాను, నువ్వు ఇదే చూడాలంటే వాళ్ళు ఒప్పుకోరు బేసికలీ. అండ్ దాంతోపాటు ఫిల్మ్ మేకర్స్ కూడా మారాల్సిన టైం ఆల్రెడీ వచ్చేసింది, మారుతున్నారు కూడా. డెఫినెట్లీ ఇంకో 3-4 yearsలో కంప్లీట్గా వేరేగా, అది కూడా ముఖ్యంగా లాక్డౌన్లో అందరూ ఇంట్లో కూర్చుని ఓటీటీలో సినిమాలు చాలా చూస్తారు.
సో డెఫినెట్లీ ఫిల్మ్ మేకర్స్ విల్ హ్యావ్ టు క్యాచ్ అప్ విత్ వాట్ ద ఆడియన్స్ వాంట్ అండ్ డెఫినెట్గా అది మంచి చేంజ్ రాబోతుంది. ఓకే 100%. ఓకే ఓకే 2016 తర్వాత 18-19లో మీకు ఎవరన్నా ప్రొడ్యూసర్కి సంబంధించి అంటే డైరెక్షన్కి సంబంధించి ఆల్మోస్ట్ క్లియర్ అయ్యి బయటికి రావటం ఏమైనా జరిగిందా? లేదండి నేను ప్రొడక్షన్ చేయనులేండి అని చెప్పేసి. లేదండి, నేను యాక్చువల్లీ నేను చేస్తానన్న కమిట్మెంట్స్ అన్నీ నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే నాకు కొంచెం టైం పడుతుంది. 4 years బ్యాక్ మీరు కమిట్ అయ్యారు ఒక సినిమా? నేను కమిట్ అయిన ఉన్నా ఇప్పటికీ. 4 years బ్యాక్ కమిట్ అయిన సినిమా ఆగిపోవడానికి రీజన్ ఏమైనా ఉందా? యాక్టింగా? డైరెక్షన్ సైడ్ లేదు, ఏం ఆగలేదు. లేదు, ఏం ఆగలే. థర్డ్ సినిమా స్టార్ట్ అయింది, సగం అయింది. అది ఇది ఇప్పుడుది నేను అనేది 2018 ఆ టైం. థర్డ్ సినిమా 18లోనే స్టార్ట్ అయింది. 18లో స్టార్ట్ అయింది. 18లో స్టార్ట్ అయింది, 19లో షూటింగ్ మొదలు పెట్టాం. ఓకే. 19లో వీసా రాలేదు, 20లో అమెరికా వీసాలు వస్తాయనుకుంటే కరోనా వచ్చింది, అట్లా అయింది అది. ఓకే. ఏం లేదండి. లేదా మధ్యలో ఏదైనా ప్రొడ్యూసర్ అయితే 16లో ఏమన్నా అయిందా? లేదండి. సాయి కొర్రపాటి గారి తర్వాత మీరు బయటకు వచ్చి సినిమా ఎవరిదన్నా కమిట్ అయ్యి అది అడ్వాన్స్ రూపంలో తీసుకొని లేదు, నా దగ్గర కమిట్మెంట్స్ ఉన్నాయి. నేను ఐ హ్యావ్ టు మేక్ ఎ ఫిల్మ్. కాకపోతే చెయ్యనని అంటే ఏం లేదు బేసిక్. అంటే వాళ్ళని ఆపారు, హోల్డ్లో పెట్టారు. చేద్దాంలో కాదు, వాళ్ళకి నచ్చిన కథ వచ్చినప్పుడు అంటే నా దగ్గర మీ చాయిస్ కాదైతే అది వాళ్ళ చాయిస్ గురించి ఆగారు. అట్లా కాదు, నా దగ్గర అంటే నేను ఫస్ట్ నా దగ్గరికి వచ్చిన అంటే బేసికలీ నాకున్న కమిట్మెంట్స్ అన్నీ ఎట్లా ఉంటాయంటే అండి, ఐ వాంట్ డూ ఏ ఫిల్మ్, కానీ నా దగ్గర ఉన్నది ఇది, ముందు ఇది కమిట్ అయ్యాను, ఇది అయిన తర్వాత చేస్తాననే ఉంటుంది. సో నా దగ్గర ఉన్నవన్నీ అట్లానే ఉన్నాయి బేసికలీ.